చదవండి. కీర్తనలు 6వ అధ్యాయము 5వ వచనం. పాతాళం గురించి విందాం. వారికి జ్ఞాపకం లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపరు. అలసిపోయాను, ప్రతి రాత్రి కన్నీరు విడుస్తూ. చాలే, దావీదు మాట్లాడుతున్న మాటలు. పాతాళములో దేవుణ్ణి సేవించలేరని, పాతాళానికి వెళ్ళిన వారు దేవుణ్ణి ఆరాధించలేరని, పాతాళానికి వెళ్ళిన వారు కృతజ్ఞతలు చెప్పలేరని, పాతాళానికి వెళ్ళిన వారు దేవుణ్ణి స్తుతించలేరని దావీదు మాట్లాడుతున్నాడు. పాతాళం. ఈరోజు మనల్లో కూడా ఈ పాఠాన్ని విన్న తర్వాత, ఈ వాక్యాన్ని విన్న తర్వాత, పాతాళం ఉంటుందా, పాతాళం ఉంటే ఇలా ఉంటుందా, పాతాళంలో పడితే ఇలా జరుగుతుందా అని మనం తెలుసుకొని వెళ్తాం. భయపించటానికో భయపెట్టడానికో ఈ వర్తమానం నేను ఎత్తుకొని రాలా. ఎంతో కొంత మీలో భయం చచ్చిపోయింది, దేవుని మీద భయం లేకుండా పోయింది, భక్తి లేకుండా పోయింది. ఏమండి, మీరు నమ్మాల్సిందే, ఈ మాట ఒప్పుకోవాల్సిందే. దేవుడంటే భయము భక్తి తగ్గిపోయింది. ఆత్మీయ జీవితంలో ఎదగాల్సిన వారు కిందకు దిగజారిపోతున్నారు. ఎందుకంటే నేను చెప్పే ప్రసంగాలు కూడా మొదటి ఆదివారం వస్తే అద్భుతమైన వాగ్దాన సందేశం అని, ఆశీర్వాదం ఎలా పొందుకోవాలని, ఆశీర్వదింపబడిన వాళ్ళు వీళ్ళని మంచి మంచి సందేశాలు ఇస్తున్నాను. కానీ నరకం ఎలా ఉంటుంది, రెండో రాకడ ఎలా ఉంటుంది, యేసు వచ్చినప్పుడు ఎలా జరుగుతుంది, యేసుక్రీస్తు ప్రభావం ఎలా ఉండబోతుంది అని ఏ విషయాలు ఎప్పుడూ మీతో పంచుకున్నానమ్మా. క్రీస్తు రాకడ గురించి చెప్పలేదు, క్రీస్తు రాకడ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేదు. అవన్నీ కూడా చెప్తే ప్రకటన గ్రంథం మనం మొదలు పెడితే మనుషుల్లో భయమే కాదు, గుండె పగిలి చచ్చిపోతారు. అలా ఉంటాయి బైబిల్. శరీరకంగా సంబంధమైన వాటి గురించి ఎక్కువ మాట్లాడుతూ, ఆశీర్వాదం రావాలంటే దేవుడి దగ్గరికి రావాలన్న విషయాలు మీతో పంచుకుంటూ వచ్చాను. ఈరోజు పాతాళం గురించి మీతో మాట్లాడుతున్నాను. పాతాళం ఇంకొక మాట కూడా బైబిల్లో ఉంది. సామెతలు 7వ అధ్యాయం 27వ వచనం. పాతాళం గురించి, పాతాళం అన్నది అండర్లైన్ చేసుకోండి. దేని ఇల్లు? ఏమండి, అక్కడ రాయబండి మాట. దాని ఇల్లు, దేని ఇల్లు పైన ఉంటుంది, ఎవరు ఆవిడ అని. వద్దులే, అవన్నీ మనకొద్దు. పాతాళం మన మాట కోసం చదివిస్తున్నాడా. దాని ఇల్లు అదుగో, ఇచ్చలవిడిగా తిరుగుతున్నవారు, భార్యను మోసం చేస్తూ, భర్తను మోసం చేస్తూ తిరుగుతున్నవారు. నువ్వు వెళ్తున్నావే, చిన్నిల్లు ఒకటి పెద్దిల్లు ఒకటి ఉందే, అది దాని ఇల్లు. అంటే అది ఎక్కడికి తీసుకొని వెళ్ళిద్ది నిన్ను? పాతాళానికి వెళ్ళటానికి అది మార్గమో. ప్రేమన దేవుని బిడ్డలారా, ఇక పాతాళానికి సంబంధించిన మాటలు బైబిల్లో చాలా వాక్యాలు ఉన్నాయి. అవన్నీ చూపిస్తే కుదరదు. మూలవాక్యం మరొక వాక్యం కూడా మీకు చూపిస్తాను. పాతాళము దేనికి సాదృశ్యంగా పెట్టాడంటే, పరమగీతాలు 8వ అధ్యాయం 6వ వచనంలో, ఈర్ష్య, ప్రేమ ఎలాంటిదంటే మరణము కంటే బలమైంది, ఈర్ష్య పాతాళము కంటే కఠోరమైందండి. ఎన్నిసార్లు చెప్పాను మీకు? చాలాసార్లు చెప్పాను. ఏమని? ఒక అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారండి, కడుపులో మంట తగ్గటం లేదండి, మీరు ఏదైనా చేయండి అంటే అన్ని టెస్టులు చేసి డాక్టర్ గారు అన్నారు, ఎప్పటి నుంచి అన్నాడు. నిన్న మధ్యాహ్నం నుంచి వచ్చిందా? ఏం తిన్నావు? ఏమీ తినలేదండి, మా ఎదురింటోడు కారు తెచ్చుకున్నాడు, అప్పటి నుంచి కడుపులో ఏమొచ్చింది? మంట వచ్చేసింది. అంటే ఈర్ష్య అంటే ఎదుటివాడు బాగుపడితే ఓర్చుకోలేని తనం. ఇప్పుడు ఎగ్జామ్ రాశారుగా బిడ్డలు, ఈ ఇళ్ళల్లో ఈర్ష్య లేదంటారా?
ఎంతో కొంత ఉంటుంది. అసూయ ఉండదంటారా? ఎంతో కొంత. నీతో పాటు చదివిన వారు, నీతో పాటు రాసిన వారు ఎగ్జామ్లో పాస్ అయ్యి నువ్వు ఫెయిల్ అయితే, నీకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే ఏమండి? ఎదుటివారు ఇల్లు కట్టుకుంటే చూస్తూ ఉండలేవు, ఎదుటివారు ఏదైనా తెచ్చుకుంటే ఓర్చుకోలేవు, ఎదుటివారు బాగుపడితే ఓర్చుకోలేవు, ఎదుటివారు పై స్థాయికి వెళ్తే ఓర్చుకోలేవు, ఎదుటివారికి మంచి ఉద్యోగం వస్తే ఓర్చుకోలేవు, ఎదుటివారికి మంచి సంబంధం వస్తే ఓర్చుకోలేవు. ఇది ఏం చేస్తుందో తెలుసా నీకు? నీలో నిన్ను తిని క్యాన్సర్ తెలుసుగా ఎమికల్తో సహా తినేస్తుంటుంది క్యాన్సర్ వ్యాధి. ఈర్ష్య, అసూయ, కోపము, ద్వేషము ఇవన్నీ ఒక సంబంధించిన కోణానికి సంబంధించినవి. ఇవన్నీ నిన్ను ఏం చేస్తాయంటే ఒకవైపు నుంచి తినేస్తూ ఉంటాయి. అదే ఆలోచన, నాకంటే ఎక్కువ మార్కులు ఎలా వచ్చాయి, నిన్నగాక మొన్నొచ్చి స్థలం ఎలా కొన్నారు, అరే మొన్న చదివాడు వాడు దెబ్బకు ఉద్యోగం వచ్చిందే, ఇంకా నీకు తిండి తిప్పలు ఇవేమి పడవో, అరే నా కొడుకు రాలేదు, వీళ్ళకి మంచి సంబంధం వచ్చిందే. ఇవే ఆలోచనలు. తినవు, నిద్ర రాదు, నీలో నువ్వు కుమిలిపోతూ ఉంటావు, నీలో నీవే మదన పడిపోతూ ఉంటావు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎప్పుడైనా చూశారా? ఆ ఇల్లు కట్టుకున్నవాడు, ఆ మంచి మార్కులు తెచ్చుకున్నవాడు, ఆ మంచి ఉద్యోగం వచ్చినవాడు, ఆ మంచి సంబంధం తెచ్చుకున్నవాడు ఎప్పుడైనా చూసావా? వాడు పిల్ల పాపలతో కలకల్లాడుతూ ఎవరి మీద అయితే నువ్వు ఈర్ష్య పెట్టుకున్నావో వాళ్ళకి మనవడో మనవరాలో పుట్టి ఆమె చక్కగా మనవడికి మనవరాలకు స్నానం చేపిస్తూ చక్కగా వాడికి పౌడర్ రాస్తూ వాళ్ళు హ్యాపీగా ఉంటే నువ్వు మాత్రం ఏమండి కుల్లి 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 కుల్లి. పాతాళం అంటే అలా ఉంటుంది. అది ఈర్ష్య కఠోరమైనది. ఎంత కఠోరమైనది? పాతాళము కంటే కూడా. ఈరోజు తుంచిపడేయి. అసూయ అనే దాన్ని సిలివేయండి. ఒకరు బాగుపడితే మంచిది, మనకేదో ఒక సహాయం ఒకరోజు చేస్తా. ఎన్నిసార్లు చెప్పాను, వాళ్ళు కారు తెచ్చుకున్నారంటే అర్ధరాత్రి కాడ మన ఇంట్లో మన ఫ్యామిలీలో ఎవరికైనా బాగోలేకపోతే, ఏది అందుబాటులో లేకపోతే, అన్న కొంచెం కారు తాళాలు ఇస్తావా, కీ ఇస్తావా అని అనగానే వెంటనే పద నేను కూడా వస్తానని వస్తాడుగా. మనకు మేలే చేస్తారు కదండి. మన దగ్గర వెహికల్ ఉంది, మన దగ్గర ఇల్లు ఉంది, తుఫానుకు తట్టుకోలేకపోయారు, మనం ఇల్లు కట్టుకున్నందువల్ల వాళ్ళు ఆ ఇంట్లో వచ్చి ఉండొచ్చు. ఈర్ష్య పడితే ఏమొస్తుంది? అసూయ పడితే ఏమొస్తుంది? బాధపడితే నీకు నష్టమే కానీ లాభం ఏముంది? పాతాళం. మూడు మాటలు. పాతాళం ఎలా ఉంది? దేనికంటే? ఈర్ష్య. పాతాళము కంటే కూడా ఈర్ష్యలో ఎన్ని ఉన్నాయని చెప్పాను? కోపం ఉంది, ద్వేషం ఉంది, అసూయ ఉంది, కక్ష ఉంది, పగ ఉంది, ప్రతీకారం ఉంది. అన్ని ఈర్ష్యలోనే ఉన్నాయి. ఈ ఉన్నంత కాలము నువ్వు పైకి మాత్రము ఎదగలేవు. రాజుగారు గొప్ప విందు చేస్తూ చాలామందిని పిలిచాడు. చాలామందిని పిలిచి ఆ విందులో పాలుకొప్పులు పొందారు. ఎవరు? అందరూ తన సేవకులే, సైనికులే. అందరూ ఆ విందులోకి వచ్చినప్పుడు ఆ విందులో వడ్డించటానికి, ఆ ఇందులో ద్రాక్షారసం పోయటానికి పని వాళ్ళను పెట్టలా, తన సొంత కుమార్తెను పెట్టాడు. అమ్మా ఎవరికేం కావాలో నువ్వే చూసుకో అని చెప్పి అందరికీ ఆమె ద్రాక్షారసము, రొట్టె, రసం ఇస్తున్నప్పుడు దీపం ఒకసారిగా పెద్ద గాలి రావటంలో ఆ దీపాలన్నీ ఆరిపోయాయి. ఆరిపోయిన వెంటనే చీకటైపోయింది. పరిగెత్తుకుంటూ రాజకుమార్తె ఆ చీకటిలో వచ్చేసింది. ఈలోపు దీపాలన్నీ వెలిగించిన తర్వాత కూతురు చేతిలో ఒక తలపాగా ఉంది. కూతురు చెప్తుంది, నాన్నగారు ఎవడో నన్ను చేయబట్టుకొని లాగాడో, వాడిని శిక్షించడానికి, వాడిని పట్టుకోవడానికి నా చేతులు ఆనవాళ్ళు ఉన్నాయి. ఇదిగో ఇది తలపాగా, వాడికి వెంబటే శిక్ష పడాలనగానే రాజుగారు ఒక క్షణం ఆలోచించి, ఒక 10 నిమిషాల ఆలోచనలో పడి, అమ్మా విందు చేస్తుంది మనం, ఈ సమయంలో మనము ఇలాంటి
పరిస్థితులు గుండా వెళ్ళాల్సి వస్తే ఒకవేళ ఈ తలపాగా వాడిని పట్టుకొని శిక్షిస్తే అది మనకు మంచిది కాదు, తప్పకుండా శిక్షిస్తాను అని చెప్పి ఎప్పుడైతే దీపాలు వెలిగాయి అంటనే రాజు ఆజ్ఞాపించింది ఏంటో తెలుసా? ఈరోజు మీరు తలపాగాలు లేకుండా విందులో పాలు పంపులు పొందండి అన్నాడు. ఏ పాగాలు? తలకు తలగుడ్డ మాదిరి చుట్టుకుంటారు తలపాగా రాజుల కాలంలో. మీరు ఎవరు కూడా తలపాగాలు పెట్టుకోవడానికి వీల్లేదు అని రాజు ఆజ్ఞాపించగానే తలపాగాలందరూ పక్కన పెట్టేశారు. విందు చక్కగా జరిగిపోయింది. అర్ధరాత్రి 12 గంటలకు అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. రాజుకు ఒక అలవాటు ఉంది, తను ఎప్పుడు వేటకు వెళ్ళినా ఒంటరిగానే వెళ్తాడు. ఒకరోజు రాజు ఒంటరిగానే వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్ళిన రాజు మీద శత్రువులు ముట్టడి వేశారు. రాజు వచ్చే సమయాన్ని గమనించారు. రాజును చంపే పరిస్థితి ఏర్పడింది. రాజు అలసిపోయాడు, చచ్చిపోతాడని అర్థమైపోయింది. ఈలోపు ఒక సేవకుడు, ఒక సైనికుడు అమాంతంగా వచ్చి రాజుకు అడ్డుపడ్డాడు. అందరినీ ప్రాణాలు తీశాడు, రాజు ప్రాణాలు మాత్రం కాపాడాడు. ఆ మాటలు, ఆ విషయం చూసిన రాజుగారు వెంటనే వాడిని కవిగిలించుకొని, బాబు నువ్వు చేసిన మేలు జీవితంలో మర్చిపోను, నువ్వు ఎలా నన్ను వెంబడించావంటే నువ్వు ఒంటరిగా వెళ్ళటం నేను గమనించాను, కుట్ర పనిన శత్రువులు కూడా గమనించాను రాజుగారు, అందుకే నీ వెంట వచ్చాను నేను అనగానే, కృతజ్ఞతలు బాబు అంటే ఆ సేవకుడు అంటాడు, రాజుగారు నాకు కృతజ్ఞత చెప్పకండి, నేనే మీకు కృతజ్ఞత. ఎందుకు? ఆ రోజు విందు జరుగుతున్న సమయంలో పెద్ద గాలి రావటము, దీపాలు ఆరిపోవటము జరిగింది కదా. అదే సమయంలో ఆ ఫంక్షన్లో వేయబడినటువంటి స్తంభాలతో కట్టబడినటువంటి ఆ ఫంక్షన్ హాల్లో ఒక స్తంభము ఊడి ఆ గాలికి అమ్మాయి గారి మీద, అంటే రాజు కుమార్తె, మీ కుమార్తె గారి మీద పడబోతుండగా మీ కుమార్తెను చేయబట్టుకొని లాగింది వాస్తవమే. ఆ సమయంలో ఎవరో నన్ను చేయబట్టుకొని లాగారని నా తలభాగాలు లాక్కొని రావటం కూడా వాస్తవమే. కానీ ఆ రాత్రి మీ అమ్మాయి గారు చెప్పినట్టు ఈ తలభాగాన్ని గుర్తుపట్టి వాడిని చంపేయమన్నప్పుడు నువ్వు ఆవేశపరకంగా నిర్ణయం తీసుకుని ఆ రోజే నా ప్రాణాలు పోయాయి. ఆ రోజు ఒక అద్భుతమైనటువంటి తీర్పిచ్చావు. ఏంటి తెలుసా? తలపాగాలు పెట్టుకొని విందులో పాలు పొందడానికి వీల్లేదు, తలపాగాలన్నీ తీసి పాలు పంపులు పొందమన్నావు. ఆ రోజు తలపాగాలు తీయటములో నేను బతికాను. ఆ రోజే నువ్వు ఆవేశపూర్వకంగా నిర్ణయం తీసుకొని కోప ఆవేశములో తీర్పు తీరిస్తే నా ప్రాణాలు పోయాయి. నీకే నేను కృతజ్ఞతలు చెప్పాలి. చేసింది మంచిదే, కానీ జరిగిన సంఘటన ఎలాంటి చెప్పండి ఏమ్మా? ఆ కుర్రవాడు, ఆ సైనికుడు, సేవకుడు చేసింది మంచిదే, కాను రాజు కుమార్తె అనుకుంది ఏంటి? అపార్థం చేసుకుందేమని, నన్ను ఎవడో పట్టుకున్నాడు చెయ్యి అని. అదే ఆవేశపూర్వకంగా రాజు నిర్ణయం తీసుకుంటే, ఆలోచించకుండా ఆవేశపడిపోయి కోపతాపాలకు పగా ప్రతీకారాలకు నా కూతుర్నే పట్టుకుంటాడా వాడు అంతు చూద్దాం అని అనుకుని ఉంటే ఒక నిర్దోషి ప్రాణాలను అమాంతంగా తీసేసేవాడు. ఆవేశము, ఈర్ష్య, కోపము, అసూయ ఎందుకు పనికి వస్తాయండి? నీ కోపమే గుర్తుపెట్టుకొని కాస్త తగ్గటము నేర్చుకోండి. కాస్త ఆవేశపడటం మానేసి ఓపికతో ఉండటము నేర్చుకోండి. సమస్య దానంతటికి అదే పరిష్కారం అయితే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాతాళము ఎక్కడ ఉంది? మొదటి మాట, పాతాళం ఎక్కడ ఉంది? మాకు తెలుసు పాస్టర్ గారు, పలానా దిక్కుంది. ఎక్కడుంది? వెళ్దామా మరి పాతాళానికి? అన్ని టూర్లకు వెళ్తాంగా, పాతాళానికి కూడా ఒక టూర్ వేస్తే పోలా ఏమండి? అన్ని యాత్రలకు వెళ్తుంటాంగా, పాతాళానికి కూడా ఒకసారి యాత్ర వెళ్ళి వస్తే బాగుంటుందిగా ఏమండి? పాతాళాన్ని ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారా? పాతాళానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? పాతాళం అనేది బైబిల్లో ఉందా? పాతాళం అనేది ఉంటే ఎక్కడ ఉంది? ఎన్ని ప్రశ్నలే. పాతాళం ఎక్కడుందంటే మొదటి మాట, భూమి క్రింద పాతాళం ఉంది. ఎక్కడుంది పాతాళము? భూమికి కింద భాగములో పాతాళం ఉంది. ఎలా చెప్పగలము? బైబిల్లో మనకు ఆధారం కూడా ఉంది. సామెతల గ్రంథం మొదటి మాట చూద్దాం. ఇక 24వ వచనం, 15వ అధ్యాయం, 15వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం అండర్లైన్, కిందనున్న పాతాళమును తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును
నడుచుకొనును. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పాలి, అందరు చెప్పలా, ఇంకా బాగా చెప్పలా. అది ఎక్కడ ఉంది పాతాళము? చెప్పాలి, ఎక్కడ ఉంది పాతాళము? క్రింద. క్రింద. ఎవరు తప్పించుకుంటారు? బుద్ధిమంతుడు. ఆఖరి మాటలో చెప్తాను, బుద్ధిమంతులు ఎవరు, బుద్ధిహీనులు ఎవరు, తెలివి వాళ్ళు గలవారు, తెలివి లేని వాళ్ళు ఎవరు, అతి తెలివి కలిగి ఇలాంటివన్నీ ఆఖరిలో వీలైతే టైం ఉంటే మాట్లాడతాను. ప్రియులరా, పాతాళం ఎక్కడుందంటే భూమి క్రింద అడుగు బాగాన ఉంది. వెళ్ళి రావచ్చా? వెళ్ళారు కొంతమంది. ఎక్కడికి? పాతాళం దాకా వెళ్ళి తట్టుకోలేకొచ్చారు. మీకు అమెరికా తెలుసు, రష్యా తెలుసు. ఈ రెండు పరికరాలు సృష్టించటంలో కానీ, కనిపెట్టడంలో కానీ, ప్రయోగాలే కానీ, సైంటిస్ట్ ప్రకంగా, శాస్త్ర ప్రకంగా ఏదన్నా చేయాలంటే కానీ రెండు పోటీ పడతాయి. ఏది? రష్యా, అమెరికా. ఈ రెండు పోటీ పడుతుంటాయి ప్రయోగాల కోసం. ఒకరోజు అమెరికా, రష్యా కూడా ప్రయోగం కోసం పోటీ పడ్డారు. ఏది? భూమి అడుగు భాగంలో ఏముందో చూడాలి అని. అమెరికా వాళ్ళు 1960లోనే మొదలుపెట్టారు. ఏంటి? భూమి లోపలికి తవ్వటం మొదలుపెట్టారు. కానీ కొన్ని కారణాల వల్ల అమెరికా వాళ్ళు ఆపేశారు, వెళ్ళలేకపోయారు. అది డబ్బే కావచ్చు, లేక లోపలికి వెళ్ళటానికి అవకాశం లేకపోవచ్చు, ఆగిపోయింది. అదే రష్యా వాళ్ళు 1961లో అదే తవ్వకాన్ని ప్రారంభించి భూమి అడుగు భాగంలో ఏముందో అని ఒక ప్రయోగం కోసం ముందుకు వెళ్ళారు. ఇంచుమించు 9 మైళ్ళు తవ్వారండి. ఎన్ని మైళ్ళు? భూమి లోపలికి 9 మైళ్ళు వెళ్ళారు. అంటే 13-14 కిలోమీటర్లు వెళ్తే లోపల ఉన్న ఉష్ణోగ్రత తట్టుకోలేక, లోపల ఉన్న వేడి తట్టుకోలేక, లోపల జరుగుతున్న సంఘటనను చూసినప్పుడు, ఆలోచించినప్పుడు, అరుపులు వినపడ్డప్పుడు భయపడి పైకి వచ్చేసారు. ఆ తర్వాత అప్పటి కాలంలో టేప్ రికార్డులు ఉన్నాయి కదా, ఆ రికార్డింగ్ చేశారు. ఏం జరుగుతుందో లోపలని రికార్డింగ్ చేస్తే అక్కడ అరుపులు, కేకలు, ఏడుపులు, పండ్లు కొరకటాలు, వేదనకరమైనటువంటి కేకలు. ఇవన్నీ చూసినప్పుడు, విన్నప్పుడు వాళ్ళు కమ్యూనిస్టు వాళ్ళు కాబట్టి దీన్ని అణిచివేయాలి, ఆపివేయాలి, దీని గురించి బయటికి రాకుండా చేయాలని ప్రయత్నం చేశారు. కానీ లీక్ అయిపోయింది, బయటకు వచ్చేసింది. ప్రపంచానికి తవ్విన దాన్ని బట్టి చెప్పింది ఏంటంటే పాతాళము ఉన్నది. ఎక్కడ? భూమి కింద. కానీ ఎన్ని కిలోమీటర్లు తవ్వుతా అక్కడే ఉందని మాత్రం చెప్పలేం. ఇంకా ఎంత లోతుకు వెళ్ళాలన్నది తెలియదు, ఎంత దూరంలో ఉంటుందో తెలియదు. పాతాళం ఉన్నది మాత్రము వాస్తవం. ఎక్కడ ఉంది? భూమి కింద. ఆ రోజు అన్ని పేపర్లో ఇచ్చారట, మీకు తెలుసో తెలియదు, అన్ని పేపర్లో ఇచ్చారట. ఇంచుమించు 9 కిలోమీటర్ల లోపలికి వెళ్తే భయంకరమైనటువంటి అరుపులు, కేకలు వినపడుతున్నాయట, లోపల నరకం ఉంది అని. ఏషియా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం. బ్రతుకుదురు, వచ్చుచున్నాడు. దాగి ఉండము ఆ దినమున. చాలే. 26:19 భూమి కింద స్థలం అనేది ఏం లేదా? లేదా? పాతాళం ఉందా? అది కూడా లేదా? ఎన్నో అధ్యాయం రాశాను నేను. ఓకే. తన
చాలే, అది ఎక్కడో రాశారు. అది భూమి కింద పాతాళం ఉంది అనటానికి యెషయా గ్రంథంలో ఉంటాయి. మనకు నేను రాసిన రెఫరెన్స్ తేడా ఉంది ఇక్కడ, అంతే. ప్రియులరా, ఇంకా భూమి కింద పాతాళం ఉన్నది అనటానికి మీకు ఆధారం ఏమిటి అని బైబిల్లో మనం చూసినట్లయితే, ధనవంతుడు లాజరు మీ అందరికీ తెలుసు. వాళ్ళిద్దరు ఈ లోకంలో జీవించిన కాలంలో ధనవంతుడేమో బాగా అనుభవించాడు, లాజరేమో బాగా కష్టపడ్డాడు. ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. దేవదూతల చేత లాజరు కొనిపోబడ్డాడు. ధనవంతుడేమో పాతాళంలో వేయబడ్డాడు, పరదేశికి లాజరు వెళ్ళాడు. పాతాళంలో ధనవంతుడు పడినప్పుడు మీరు గమనించండి, 16వ అధ్యాయంలో ధనవంతుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు కనులు ఎక్కడికి ఎత్తాడు? 16:23 లోకాసు వార్త 16:23. పాతాళములో బాధపడుతూ కన్నులెత్తి దూరముగా ఉన్నా, ఇప్పుడు కనులు ఎత్తటం అంటే అర్థం చెప్పండి. పైకి చూడాలంటే కనులు ఏం కావాలి? ఎత్తాలి. అది ఇప్పుడు పాతాళములో ధనవంతుడు ఉన్నాడు అంటే పాతాళం ఎక్కడుందని అర్థము? అదే. పరదేశి ఎక్కడుందని అర్థము? పై భాగములో. భూమి కింద పాతాళం ఉంది. పాతాళములో పడిన ధనవంతుడు కనులు ఇలా ఎత్తి లాజర్ను, అబ్రహాము రొమ్మున అనుకున్న లాజర్ను అబ్రహాం గాని చూస్తున్నాడు. యోనా ప్రయాణమై నినివే పట్టణానికి వెళ్ళవలసిన వాడు తర్షీషు పట్టణానికి వెళ్ళినప్పుడు సముద్రంలో పెద్ద తుఫాను చెలరేగినప్పుడు, యోనాను సముద్రంలో ఈసిరివేయబడినప్పుడు, సముద్రంలో ఒక మత్స్యం వచ్చి యోనాను మింగినప్పుడు, మత్స్యము కడుపులో ఉన్న యోనా ప్రార్థన చేయాల్సి వచ్చినప్పుడు ఏమన్నాడు? 2వ అధ్యాయం 2వ వచనం యోనా గ్రంథం. ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎక్కడ ఉన్నానంటున్నాడు? అంటే యోనాను పడేసింది ఎక్కడ? సముద్రంలో. యోనాకు గుర్తుంది ఏంటి? పడేయటం మాత్రమే. తర్వాత ఏం జరిగిందో యోనాకు తెలియదు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, పాతాళానికి వెళ్ళిపోయాను నేను, అంటే కింద భాగానికి వెళ్ళిపోయాను నేను, పాతాళ గర్భంలో నేనున్నాను అని యోనా ప్రార్థన చేస్తున్నాడు. వినండి. ఇప్పుడు పాతాళము అనేది ఎక్కడ ఉన్నదని మీకు క్లారిటీ దొరికిందా? అమ్మా, ఎక్కడుంది పాతాళము? భూమి కింద ఉంది. అది ఎంత దూరంలో ఉంది మనకు తెలియదు. ఎన్ని కిలోమీటర్లు తవ్వాలి? వాళ్ళు తవ్వింది 9 కిలోమీటర్లే, 9 మైళ్ళే. కానీ 9 మైల్లో పాతాళం ఉందంటే నమ్మేది కాదు. కానీ కొన్ని వందల మైల్లో ఉంది. కానీ వేడి, ఉష్ణోగ్రత, అరుపులు అవన్నీ మాత్రం వినపడుతానంటే ఇంచుమించు దరిదాపులు దగ్గరలోనే ఉండొచ్చు. ఇంతకు పాతాళం రెండో మాట, పాతాళము ఎవరి కొరకు చేయబడింది? నరకము అనేది ఎవరి కొరకు దేవుడు సృష్టించాడు? పాతాళము, నరకము రెండు వేరు. అది ఇంకొకసారి పంచుకుంటాను మీకు. నరకము, పాతాళము రెండు ఒకటి పెట్టకూడదు. కానీ రెండు ఒకదానికి సంబంధించినవి. కానీ నరకములో ఉండే వేదన వేరు, పాతాళములో ఉండే వేదన వేరు. నరకములో వారి పురుగు చావదు. పాతాళము సృష్టింపబడింది ఎవరి కొరకు? పాతాళము చేయబడింది ఎవరి కోసమో? పాతాళము ఎందుకు చేశాడు అసలు దేవుడు? ఇప్పుడు దేవుడు మనల్ని సృష్టించాడండి. ఆయన రూపంలో, ఆయన పోలికలో మనల్ని నిర్మించాడు. అలా నిర్మించిన దేవుడు మన కోసం నరకాన్ని చేయటం ఏంటి? మన కోసం పాతాళం. ఏ తండ్రి అయినా కొడుకుల్ని నరకంగా మారుస్తారా? ఏ తల్లి అయినా తన పిల్లలు నరక వేతను అనుభవించాలని ఆలోచిస్తుందా? నా కొడుకు బాగుండాలి, నా కూతురు బాగుండాలి, నా పిల్లలు నేను పడిన కష్టం పడకూడదు, నేను పట్టుకున్నటువంటి మట్టి పనులు చేయకూడదు, నేను పడుతున్న బాధ నా పిల్లలు పడకూడదు అనేగా ఈరోజు పెద్ద చదువులు లక్షల్లో పెట్టి చదివిస్తుంది. మనలాగా వాళ్ళు మట్టి పనులు చేయడానికి వెళ్ళలేదు, మనలాగా వాళ్ళు మట్టి తవ్వుకోవడానికి వెళ్ళేదనేగా వాళ్ళకి మంచి చదువులు చెప్తుంది. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు, దేవుడు తన రూపంలో మనల్ని మలిచినప్పుడు
మరి మనకు అన్యాయం చేస్తాడా దేవుడు? మనల్ని నరకంలో పడేస్తాడా దేవుడు? మన కోసం నరకాన్ని సిద్ధపరిచాడా దేవుడు? మన కోసం పాతాళాన్ని సృష్టించాడా దేవుడు? మరి ఎవరి కొరకు? నువ్వు ఆగోలు చెప్తారు. ఎవరి కొరకు అమ్మా? ఎవరి కొరకు? పాతాళము సృష్టింపబడింది, పాతాళము చేయబడింది ఎవరి కోసమో మా అమ్మవారి కోసం, అపవాది కోసం. అది నాకు వినపడలేదు అమ్మ, ఏమనుకోబా. దేనికోసమో చూడండి, విజయమ్మ చెప్తుంది బాగా. వీళ్ళందరికీ తెలుసు, ఎన్నోసార్లు చెప్పాను, అందుకే వెనకోళ్ళని అడుగుతుంది. పాతాళము దేవుడు సృష్టించింది, పాతాళాన్ని దేవుడు చేసింది మనుషుల కోసం కానే కాదండి. మీరే చదవండి 25వ అధ్యాయము మత్తయి సువార్త 41 వచ్చిన 25:41 చదువు. అప్పుడు ఆయన ఎడమవైపున శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య. ఎవరి కోసం సిద్ధపరచబడింది? నరకాన్ని దేవుడు ఎవరి కోసం సిద్ధపరిచాడు? అపవాది కోసం. ఇందాక చెప్పానే, తల్లిదండ్రులు తన పిల్లలను నరకంలో వేయాలని ఆలోచిస్తారా? ఎంత తప్పు చేసినా ఆలోచన ఉండదు. సరిదిద్ది సరిచేసి వారిని మార్చి మంచి జీవితాన్ని ఇవ్వాలని ఒక తల్లిగా తండ్రిగా ఆశిస్తారు. తప్పుడు మార్గంలో వెళ్తున్న కూతురు, తప్పుడు పనులు చేస్తున్న కొడుకు, ఏమండి అవినీతి పనులు చేస్తున్నటువంటి పిల్లలను చూసినప్పుడు ఆ తల్లిదండ్రి ఆలోచించేది ఎలా మార్చాలి? నా కొడుకును మార్చుకోవాలి, నా కూతుర్ని మార్చుకోవాలి, మార్చుకొని మంచి భవిష్యత్తును వారికి ఇవ్వాలని దేవుడు కూడా, ఇదిగో ఆదాము తప్పు చేసినప్పుడు, తప్పు చేశాడని నరకంలో దేవుడు ఆదామును వేయలేదు. మరలా తన ప్రియమైన కుమారుణ్ణి ఆదాము చేసిన తప్పుడు పనికి తప్పుకు మరలా సరిచేయటానికి కుమారుణ్ణి పంపించాడు. పంపించి ఆ కుమారుణ్ణి మన కోసం బలిగా అర్పించాడు. ఆదాము ద్వారా ఎప్పుడైతే పాపం వచ్చిందో, అలాగనే యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవాన్ని దేవుడు మనకిచ్చాడు. పాతాళాన్ని సృష్టించింది ఎవరి కోసం అంటే అపవాది కోసం, అపవాది పిల్లల కోసము. ఎందుకు అపవాదిని పాతాళంలో వేశాడు? ప్రశ్న. అపవాదిని పాతాళంలో ఎందుకు వేయాల్సి వచ్చింది? గర్వించినందువలన, ఎదురు తిరిగినందున. సాతానుకు పాతాళంలో ఎందుకు పడేయాల్సి వచ్చింది? పాతాళం ఎందుకు చేయబడాల్సి వచ్చింది? దేవుని సింహాసనాన్ని ఆక్రమించాలని సాతాను ఆలోచించింది. దేవునికి పైగా నేను ఉండాలి, దేవుని స్థానం నాకు కావాలి. గర్వించింది, వ్యతిరేకంగా తిరిగింది, దేవునికి ఎదురు తిరిగింది, ఆఖరికి దేవుని స్థానాన్ని కోరుకుంది. 14వ అధ్యాయం యెషయా గ్రంథం 14వ వచనం, 14వ వచనం, 14వ వచనం. ఎక్కుదును, చేసుకుందును. ఎక్కడికి నెట్టి పడేశాడు? దేవునితో సమానంగా ఉండాలని, దేవుని సింహాసనానికి పైగా హెచ్చించుకోవాలని, దేవుని కంటే నేనే గొప్పవాడినని అపవాది ప్లాన్ చేసుకున్నప్పుడు, మనసులో అనుకున్నప్పుడు, మనసులో గర్వించినప్పుడు, అపవాదిని దేవుడు ఎక్కడ పడేయాలని ఆలోచించాల్సి వచ్చినప్పుడు దానికోసమే పాతాళాన్ని దేవుడు సిద్ధం చేశాడు. అంతేగాని మన కోసము కానే కాదు. ఆయన పిల్లల కోసం అలాంటి పనులు దేవుడు చేయడు. యెహోవా అందరికీ. అయితే మనల్ని ఏం చేయాలనుకున్నాడు? ఆయన నిన్ను ఒక అధికారిగా చూడాలనుకుంటున్నాడు దేవుడు. ఎలా చూడాలనుకుంటున్నాడు? నువ్వు దాసుడిగా కాదు ఉండాల్సిందే. యేసుప్రభువే చెప్పాడు, మీరు నాకు దాసులు కాదు, నాకు స్నేహితులు. మీరు ఒక ఫ్రెండుగా నేను చేసుకోవాలనుకుంటున్నాడు. మీరు దాసులుగా ఉండొద్దు, స్నేహితులుగా కావాలని. నువ్వు అధికారం కలిగిన వాడిగా ఉండాలి. అధికారం అంటే 10 మంది మీద పెత్తనం చేసేవాడు. నువ్వు ఒక వాదాలో ఉండాలని.
ఇంకా మీకు బాగా చెప్పాలంటే నువ్వు ఒక రాజుగా ఉండాలని ఆయన కోరిక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉండాలని కోరిక? దేవుని కోరిక ఏంటి? మనం ఎలా ఉండాలని, నరకంలో ఉండాలని కాదు. మనం ఒక అధికారిగా, ఒక స్నేహితుడిగా, ఒక రాజుగా ఉండాలని దేవుడు ఆ రోజు సృష్టించి, ఇదిగో ఆదామో భూమి మీద ఉన్న సర్వము నీకు ఇస్తున్నాను. ఉందా? మొదటి అధ్యాయం 28వ వచనం, 26 నుంచి చదువు. చొప్పున నరులను చేయుదుము, అదిగో ఏలుబడి చేసేవారమండి. మనం అధికారులమో, మనకు సర్వం అధికారం ఇచ్చాడు. చూడండి, ఈరోజు అధికారం అంటే చెప్తాను చూడండి. పాములు ఉన్నాయే, పాములను పట్టే వాళ్ళని చూసావా? లోబడాల్సిందే. ఎప్పుడన్నా మీరు సర్కస్కి వెళ్ళారా? పెద్ద పెద్ద ఏనుగులు, పెద్ద పెద్ద ఎలుగుబంట్లు, పెద్ద పెద్ద సింహాలు ఎందుకు లోబడుతున్నవి? ఆ రోజు దేవుడు చెప్పాడు, ఇవన్నీ లోపరుచుకోండి, మీరు అన్నీ లోబడాల్సిందే, మీకందా అణిగి మణిగి ఉండాల్సిందే. ఈ నుంచి ఆఖరి 31 దాకా చదువుకోండి. ఇప్పుడు చదివిన భాగం ఆ ఏలుదురుగాక అనే మాటలు ఉంటాయి. అన్నిటిని మీరు ఇవ్వాలండి. ఆకాశ పక్షుల్ని ఏం కావాలో అవి తినండి అంటాడు. ఆకుకూరలు నేను విత్తనాలు ఇచ్చానుగా, పంట వేసానుగా, ఆకుకూరలు తినండి మీరు. పచ్చని ఆకుకూరలన్నీ మనకి ఇచ్చాడు. ఈరోజు మేకలు తిన్నట్టు తింటున్నాం మేము, తోటకూర, మెంతుకూర అండి. దేవుడు చెప్పిన మాటలు అవన్నీ మీరు ఇంటికి వెళ్ళాక 31 దాకా చదువుకోండి. ఇప్పుడు చదివిన అబ్బాయి చదివిన భాగం అన్నీ మీకు ఏలుబడి, మీరు ఏలుకోండి. మీరు అధికారం మీకు ఇస్తున్నాను. నువ్వే రాజువు భూమి మీద. ఆదాముకి ఇచ్చిన ఒక అద్భుతమైనటువంటి నువ్వే రాజువు. కానీ ఏం చేశాడు? నాకు రాజరికం ఎందుకయ్యా, నేను ఎప్పుడు దాసుడుగా ఉంటానని సాతానికి ఎందుకెళ్ళి. పేతురు పత్రిక చదవండి, ఏమంటాడు? మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. రాజులైన యాజక సమూహము అంటూ, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన చేయి నిమిత్తము ఏర్పరచబడి, ఎవరమండి మనము? ఏర్పరచబడిన వంశము. ఎవరం మనము? మేము తక్కువ కులం వాళ్ళమండి. ఎవరు చెప్పారు తక్కువ కులం వాళ్ళని? మీరు ఏర్పరచబడిన వంశం మీదే. మీకంటూ ఒక అద్భుతమైన పేరుంది. అదేమిటో తెలుసా? రాజులైన యాజక సమూహము. మీరు నా సొత్తు, నా ప్రజలు, మీరు రారాజులు. మీరు ఇది దేవుడిచ్చిన అధికారం. దుర్వినియోగం చేసి దుర్వినియోగం చేసి శాపాన్ని మూటగట్టుకొని తిరిగి తీసుకొని వస్తే, యోహాను సువార్తకు వచ్చిన తర్వాత 8వ అధ్యాయం 44 వచనానికి వచ్చినప్పుడు యేసు ప్రభు మాట్లాడుతూ చాలా విషయాలు మాట్లాడుతూ, మీరు నా పిల్లలు కాదు అంటాడు. అంతే. ఏమండి? ఎవరు సంబంధులు? మీరు నాకు పిల్లలు ఎందుకు అవుతారు? మీరు అదేంటి ప్రభువా, మీరేగా నన్ను చేసింది, నేను చేస్తే నాకు అనుకూలంగా ఉన్నారా మీరు? నా పిల్లలు ఎలా ఉంటారు? నాలాగే ఉంటారు. ఏమండి? ఇప్పుడు మీరు ఎంతమంది పిల్లలను చూడలేదు? మీ పిల్లలను చూసినప్పుడు అచ్చం మీ మొఖాలు వాళ్ళలో కనిపిస్తూ ఉంటాయే. రేపొద్దున తండ్రి పోయినా ఆ పిల్లల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు అచ్చం వాళ్ళ నానేరా అంటుంటారే. వాళ్ళ అమ్మగారు పోయినా అదే అచ్చం వాళ్ళ ఉన్నా కూడా అచ్చం వాళ్ళ అమ్మేరా అంటుంటారే. మరి ఎందుకని మీరు నా పిల్లలు కాదంటున్నాడు? మీ మొఖాలు నాలాగా పుట్టలేదుగా, మీరు నాకు పుట్టిన వాళ్ళు కాదుగా. నాకు పుట్టిన వాళ్ళైతే ఇలా ఎందుకుంటారు? ఇలాంటి పనికిమాలిన పనులు ఎందుకు చేస్తారు? ఇలాంటి సాతాను సంబంధులు ఎందుకుంటారు? చదువు మరలా 44 వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఎవరు మీకు తండ్రి? అపవాది.
ఇప్పుడు నరకం ఎవరికి చేయబడింది? పాతాళం ఎవరి కోసము? అపవాదికి. అపవాది పిల్లలు ఎవరు అండి? మీరే చెప్పాలి, అక్కడ నేను చెప్పకూడదు ఏమండి, మీరే చెప్పాలి. ఇప్పుడు ఒకవేళ ఒక ప్రశ్న, మీరు అపవాది పిల్లలు ఎవరో దేవుని పిల్లలు ఎవరో అటు ఇటు మార్చుకోండి అన్నాను అనుకోండి, వీళ్ళల్లో ఎంతమంది దేవుని పిల్లలు బయటపడతారు? నేను చెప్పాల్సిన పని లేదు, మీకు బాగా తెలుసు. నువ్వు అపవాది బిడ్డవో దేవుని బిడ్డవో, నీ తండ్రి అపవాదో దేవుడో. ఈరోజు మంచి గాలి వాతావరణం దేవుడిచ్చాడే ఏమండి, మనం తాగుతున్న నీళ్ళు దేవుడిచ్చాడే. ఆలోచన లేదు మనుషులకు. ఈరోజు మనం ఏదైతే అనుభవిస్తున్నామో అది దేవుడిచ్చాడే. అలాంటి దేవుడికి ద్రోహం చేయటకు మనసు ఎలా వచ్చింది? అపవాదితో చేయగలపడానికి ఎలా ఆలోచించావు నువ్వు? తండ్రిని వదిలిపెట్టి అపవాది నా తండ్రి అని చెప్తున్నావే, జ్ఞానం లేదు నీకు? ఇచ్చింది దేవుడు, పోషిస్తుంది దేవుడు, ప్రాణం పెట్టింది దేవుడు, నీకోసం అన్ని సమకూర్చింది దేవుడైతే ఆ దేవుణ్ణి వదిలిపెట్టి నాకంతా అపవాది అని అపవాది ఎమ్మడి తిరుగుతున్నావే నువ్వు? ఏనీలే ఆ శబ్దం వస్తామని ప్రియులారా, ఆలోచించండి, వినండి. ఆ రోజు మన పితరులు ఇజ్రాయేల్ ప్రజలు, వాళ్ళ గురించి కూడా ఒక మాట చదివిస్తాను నేను. 3వ మాటకి వెళ్దాం. ఇక దినవృత్తాంతాలు 2వ గ్రంథం 30వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, మన పితరులు దేవుడైన యెహోవా ఎడల ద్రోహంగా ప్రవర్తించిన మీ పితరుల వలె మీరు ఉండొద్దు. మీ సహోదరులు అలా ఉన్నారో. అది గతంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుడైన యెహోవాకు ద్రోహం చేశారు, నమ్మించి ద్రోహం చేశారు. వాళ్ళు ఏమి ద్రోహం చేశారు? ఎర్ర సముద్రాన్ని దాటించి ఐగుప్తు దేశంలో నుంచి 10 తెగుళ్ళు పెట్టించి బానిసత్వంలో నుంచి విడిపించి స్వేచ్ఛను, స్వతంత్రాన్ని, విమోచనని కలిగించిన దేవుణ్ణి వదిలిపెట్టి సినాయి పర్వతం దగ్గర ఏం చేశారు? ఒక దూడను తయారు చేసుకొని యెహోవా వీడే అన్నారు. ఇంత గొప్ప దేవుణ్ణి, మహా ఆకాశాలు పట్టదాలన్నటువంటి బలవంతుడైన దేవుణ్ణి తీసుకొని ఒక దూడ రూపములు పెట్టి యెహోవా ఎనే అని చెప్పటం ప్రారంభించారు. దాని ముందు ఆడటం, దాని మీద తినటం, దాని ముందు తిరగటం, ఇచ్చలు వీడి జీవితం జీవిస్తూ ఉంటే ద్రోహం కాదంటారా ఇది? చెప్పండి, దేవుని బిడ్డలకి ఇది తగునా? పాతాళము చేయబడింది మన కోసం కాదు, మనల్ని నరకంలో వేయటం దేవునికి ఏమాత్రం ఇష్టమో లేదు. మరి ఎవరు పోతారు? అపవాదిని, వాడికి సిద్ధపరిచబడిన ఈ నరకములకి ఎవరు? అపవాది సంబంధులు, అపవాది ఫాలోవర్స్, అంతే. అపవాదిని వెంబడిస్తున్నవారు, అపవాదితో చైతన్యం కలిపిన వారు, అపవాది ఏజెంట్లు. అబద్ధమాడుతున్నావా? అపవాది సంబంధం. దొంగతనం చేస్తున్నావా? అపవాది సంబంధం వినువు. నీచమైన కార్యాలకు ఒడిగడుతున్నావా? అపవాది సంబంధం వినువు. మూడో మాట ముగింపు. పాతాళంలో ఎవరుంటారు? పాతాళం అంటే ఎంత భయంకరంగా ఉంటుంది. ఎవరుంటారు పాతాళంలో? ఇప్పుడే కదా పాస్టర్ గారు మీకు చెప్పారన్నా, అపవాది అన్నారుగా. అపవాది అంటే అపవాది సంబంధులు అంటే చెప్పాను. పాతాళంలో ఉండేది ఎవరు? అసలు పాతాళం అంటే ఎలా ఉంటుంది? మరలా చదువుదాం. 15వ అధ్యాయం ఇందా చదివారుగా, సామెతలు 15వ అధ్యాయం 24వ వచనం. పాతాళం ఎంత భయంకరంగా ఉంటుంది చెప్తాను చూడు. క్రిందున్న పాతాళమును తప్పించుకోవాలని బుద్ధిమంతుడైతే
నడుచుకొనును. చాలే. బుద్ధిహీనులు ఎక్కడుంటారు? పాతాళంలో ఉంటారు. బుద్ధిమంతుడైతే క్రింద ఒక పాతాళం ఉంది, ఒక నరక వేతన ఉంది. మన పితరులు చెప్తున్నారు, వేదాలు బోధిస్తున్నాయి, బైబిల్ బోధిస్తుంది. పాపం చేసిన వాళ్ళు అందులో పడతారట. మనం ఎలా తప్పించుకోవాలి? అది బుద్ధిమంతుడి ప్లాన్. మనం ఎక్కడికి వెళ్తే తప్పించుకోగలమో, ఎలా వెళ్తే తప్పించుకోగలమో, అందులో పడకుండా కాపాడుకోవాలి. ఎవరు? తెలివి కలిగిన వారు. ఏమండి? ఉదాహరణ, అరే చిన్న ముళ్ళు గుచ్చుకుంటుందేమో అని చెప్పేసి ఖరీదైన చెప్పులు కొంటామే. ఏమ్మా ఎంత ఖరీదు? 100లో పెట్టే వాళ్ళు ఉన్నారు. రిచ్ అయితే బాగా వేలల్లో కూడా పెడతారు. ఏమండి? దేనికోసం? ముళ్ళు గుచ్చుకుంటుందేమో, కాలుకి ఎండగా నడిస్తే బొబ్బలు వస్తాయేమో, అసలు చెప్పులు లేకుండా మనం బాత్రూమ్ కూడా వెళ్ళం. ఏమండి? ఎక్కడికి వెళ్ళినా చెప్పులే. నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను ఎప్పుడో, మా అబ్బాయి పెద్ద అబ్బాయి పుట్టాడు అప్పుడే. ఒక ప్రాంతానికి పనుల నిమిత్తం వెళ్తే అక్కడ ఒక కుటుంబాన్ని చూశాను, రెడ్డి గారు వాళ్ళు. వాళ్ళ దగ్గరే మేము కొంతకాలం పని చేయాల్సి వచ్చింది. అప్పుడు వాళ్ళ కుటుంబం చెప్పులు వేసుకోరు. మీరు నమ్మరా? నమ్మాలి. వాళ్ళమ్మని నేను తిరిగానుగా. ఒక్కొక్క పాదం ఇంత లావు ఉంది ఆ పాదం. నేను అడిగాను, ఏం రెడ్డి గారు మీరు ఎందుకు చెప్పులు వేసుకోరంటే, చెప్పులు వేసుకుంటే కాళ్ళు అరిగిపోతాయంట. చెప్పులు వేసుకోకపోతే కదా కాళ్ళు అరిగేది. వాళ్ళు ఆ మాట అంటంలో నాకు దిమ్మ తిరిగిపోయింది. కాళ్ళు అరిగిపోవటం ఏంటి? ఒక ఆవిడ అంది, అమ్మ స్నానం చేయవాను అంటే, స్నానం చేస్తే ఒళ్ళు అరిగిపోద్ది అండి. ఇంతకు బ్రష్ చేస్తావా లేదా? పళ్ళు అరిగిపోతాయి. కడుక్కోవాల్సినవి కడుక్కోరా, చేసుకోవాల్సినవి చేసుకోరా. అరే చిన్న ముళ్ళు గుచ్చుకుంటుందని చెప్పేసి ఖరీదైన చెప్పులు కొంటున్నావే. ఇప్పుడు ఎండ విపరీతంగా ఉందిగా, ఎండకు నడుచుకుంటా వెళ్ళేవాడివి ఈ ఎండ దాడికి తట్టుకోలేక గొడుగు వాడుతావే. వర్షం పడితే గొడుగునే వాడుతావే. ఏమండి? శరీరానికి చిన్న కురుపులు వస్తే తట్టుకోలేక వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఏ సార్ ఇలా వచ్చేసినని దీని గురించి ఇంత ఆలోచన కలిగి ఉంటావే. పొరపాటున శరీరం కొద్దిగా నీరసించిపోతే భయం ఏర్పడుతుంది, అయ్యో చచ్చిపోతానేమో అని. పాతాళం అంటే ఎప్పుడన్నా భయపడ్డావా? అది ప్రశ్న ముగింపులో. హేమ్మా ఏనండి, పాతాళం అంటే భయపడ్డావా? బైబుల్లో భయపడిన వాళ్ళు ఉన్నారా? మీరు ఎవరినైనా చూశారా? త్వరగా చెప్పండి, ముగిద్దాం. బాగా తీవ్రంగా ఉంది అండ. బైబుల్లో భయపడిన వారు, పాతాళం అంటే భయపడిన వాళ్ళు ఉన్నారా? ఎవరో వాళ్ళు చెప్పండి. అయ్యా దయచేసి ఎక్కడికైనా పంపించు, అవసరమైతే పందుల్లేకైనా పంపించు. ఇప్పుడు చెప్పండి. చాలా ఇవ్విస్తే చాలు మన వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. అండి ఎన్ని దెయ్యాలు? ఇంచుమించు 2000. చాలా అంటే 5000 కాంచి 6000 దెయ్యాలన్నమాట. కానీ 2000 ఎలా చెప్పగలిగండి? అక్కడ 2000 పందులు ఉన్నాయి. సమాధుల్లో ఉండేవాడు సంఖ్యలు బిగిస్తే తుత్తునీలుగా మార్చేవాడు. భార్య పిల్లలతో సంబంధం లేదు, కుటుంబంతో సావాసం లేదు, ఊళ్ళో ఉండే అవకాశం లేదు. సమాధుల్లో నివాసం ఉండేవాడు. దారిన వచ్చేవాళ్ళను పోయేవాళ్ళను బెదిరించేవాడు, వీలైతే కొట్టేవాడు, భయపెట్టేవాడు. అంతేకాదు శరీరాన్ని రాళ్లతో గాయపరుచుకునేవాడు. ఎవరి శరీరం? తన శరీరం తానే. ఎందుకు? అతనికి పట్టింది ఒక ఆత్మ కాదు, అతనికి పట్టిన దెయ్యము ఒకటి కాదు, చాలా అంటే ఇంచుమించు 2000కు పైగా. అపవిత్ర ఆత్మలు పట్టిన వాడు సమాధుల్లో ఉంటూ గాయపరుచుకుంటున్న సమయంలో యేసు ప్రభు ఒకరోజు అక్కడికి వెళ్ళాడు, గెరాసిన్ ప్రాంతం. యేసు ప్రభు మీద కూడా రాయి పట్టుకొని వస్తాడు. మీరు సినిమా చూశారా అండి? ఆ దెయ్యాలు పట్టినోడు ఇలా పట్టుకొని వస్తాడు. ఎప్పుడైతే యేసు ప్రభుని చూశాడో సాగిల పడిపోయాడు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. అక్కడ ఏముంది? అక్కడ అదేనా? ఆ మాట ఏముంది? చదవండి. లోకాసు వార్త 8వ అధ్యాయం 30వ వచనం. లోకాసు వార్త 8:30.
కనుక వాడు తన పేరు సేన అని చెప్పి ఇప్పుడు చెప్పండి ఏమంటున్నాయి? ఏంటి? దెయ్యాలకు భయం అండి. పాతాళం అంటే మనకేమో దెయ్యాలంటే భయం కండి. దెయ్యాలకు భయమో, పాతాళంలో ఎంత వేదన ఉంటుందో, పాతాళంలో ఎంత కఠోరమైన శిక్ష ఉంటుందో, పాతాళంలో ఎంత దుఃఖం ఉంటుందో, పాతాళంలో ఎంత వేదన ఉంటుందో వాటికి తెలుసు. అందుకే అయ్యా అవసరమైతే ఇదిగో పందుల్లేకైనా, అపవిత్రమైన జంతు పందుల్లేకైనా పోతాం, కానీ పాతాళానికి పంపేయొద్దని వేడుకుంటుంటే మనకు మాత్రం పాతాళం అంటే అస్సలు భయమే లేదండి. దాని గురించి ఆలోచనే లేదండి. ఇందాక చెప్పానే, ఆ నరకములో అగ్ని ఆరదు, పురుగు సావదు. పాతాళంలో పడిన ధనవంతుడు ఒక్క చిటికిన వేలు బొట్టు కోసం అల్లాడిపోతున్నాడు. ఎంత వేతన స్థలమో ఇప్పుడు మీరు ఆలోచించండి. పాతాళంలో పడిన ధనవంతుడు కనులెత్తి అబ్రాహాం రొమ్మున అనుకున్న లాజరును చూసినప్పుడు, అయ్యో అబ్రాహాం గారు, తండ్రి అయిన అబ్రాహామా, అయ్యా నాకు వేదన తట్టుకోలేకపోతున్నాను, ప్లీజ్ అండి ఒక్క నీటి బొట్టు పంపించండి అని అడిగాడే. అదే లాజరును పంపించమని అడిగిన అబ్రాహాం అంటాడు, అయ్యా అది కుదరదు, భూమి మీద ఉన్నప్పుడు ఎలా బతికావు నువ్వు? నీకు ఇష్టమైనట్టుగా సుఖపడ్డావు. పాతాళంలో ఎవరు పడతారు చెప్పండి? ఇప్పుడు చెప్పండి, పాతాళానికి ఎవరు వెళ్తారు? దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టి నీ ఇష్టాన్ని జరిగిస్తున్నావు చూడు, తప్పకుండా నువ్వు నరకానికి వెళ్తావు. గుర్తుపెట్టుకో, మర్చిపోకు. ఎందుకు? దేవునికంటూ ఒక ఇష్టం ఉంది, దేవునికంటూ ఒక అభిప్రాయం ఉంది, దేవునికంటూ నీ విషయంలో ఒక ఉద్దేశం ఉంది, నీ గురించి ఒక ఆలోచన ఉంది. ఆయన మన పిల్లల విషయంలో మనకు ఒక ఆలోచన ఉంటుంది, వాడు ఇలా ఉండాలి, అలా ఉండాలి, అమ్మాయి ఎలా ఉండాలి, ఎలా ఉండాలని. కూతుర్లు కన్నవాళ్ళు, కొడుకులను కన్న వాళ్ళకి తెలుసు. చిన్నపిల్లల కాంచి వాళ్ళ మీద కొంత అమౌంట్ దాచిపెట్టడం, వాళ్ళు పెద్ద అయ్యే కొంది వాళ్ళ గురించి ఆలోచన కలగటం, మంచి కాలేజీ, మంచి స్కూలు, ఇవన్నీ ప్లానింగ్ ఉంటుంది. అలాగనే దేవుడు కూడా మన గురించి ఒక ఆలోచన, ఒక ప్లాను, ఒక సిద్ధపాటు ఉంది. ఆయన ఇష్టాన్ని పక్కన పెట్టి నీ ఇష్టాన్ని జరిగించినంత కాలము నువ్వు నిత్య జీవం వైపు మాత్రం వెళ్ళే అవకాశం లేనే లేదు. ఎక్కడ? మత్తయి సువార్త చూడు, 8వ అధ్యాయం 12వ వచనం. ముగిద్దాం, త్వరగా చదువు. త్రోయబడుదురు, అక్కడ ఏడుపు, పండ్లు కొరుకుట ఉండునని మీతో చెప్తున్నాను. ఎవరోళ్ళు? రాజ్య సంబంధులంటే భూ సంబంధమైన వాటి మీద ఆరాటపడి ప్రార్థనలు మానుకునే వాళ్ళు. అది ఏమండి? పర సంబంధమైనవి, ఆత్మీయమైన సంబంధమైన వాటి మీద మనసు పెట్టక, ఏమండి, సరి కూర్చో. రాజ్య సంబంధులు అంటే దేవునితో సంబంధం ఉంది, కానీ లోకంతో కూడా సంబంధము ఉంది. ఇలాంటి వారిని చీకటి కొట్టంటే పాతాళంలో పడేస్తే అక్కడ పండ్లు కొరకటము, ఇంకా ఏడుపు, వేదన, దుఃఖం. ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. దెయ్యాలు భయపడుతున్నాయి, అయ్యో పాతాళానికి వెళ్తే మా పని అయిపోయిద్ది అయ్యా, దయచేసి పందుల్లోకి పంపించండి అని వేడుకుంటే పందుల్లోకి పంపించాడు. ధనవంతుడికి తెలుసు, పాతాళములో పడిన ధనవంతుడికి తెలుసు పాతాళ వేతన ఎంత భయంకరంగా ఉంటుందో. ఆ బాధ తెలుసు కాబట్టి ఆ రోజు, తండ్రివైన అబ్రహామా, నాకు 5 మంది సహోదరులు ఉన్నాయి, నేను రావటం కుదరలేదుగా, నన్ను రక్షించడం కుదరలేదుగా, నేను బయటకు వచ్చే అవకాశం లేదు కాబట్టి మరి ఇప్పుడు ఏం చేయాలి? అదిగా చాలా వేదనకరమైన స్థలం. నా భార్య అక్కడ ఉంది, నా పిల్లలు అక్కడ ఉన్నారు, నా బంధువులు అక్కడ ఉన్నారు, నా స్నేహితులు అక్కడ ఉన్నారు, నా సహోదరులు అక్కడ ఉన్నారు, వాళ్ళైనా ఇక్కడికి రాకుండా ఉంటే బాగుండయ్యా. ఈ స్థలంలో నేను అల్లాడిపోతున్నానని ఆ రోజు వేదన పడ్డాడే, ఆవేదన చెందాడే. అయితే అబ్రహాం ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ఎవరున్నారు? మోషేయు, ప్రవక్తలు, సేవకులు, బోధకులు,
దైవజనులు ఉన్నారు, బోధించే సేవకులు ఉన్నారు, వాళ్ళ మాట వినవలను. లాజరు వెళ్ళటం మాత్రం కుదరదు. లాజరుని నీ దగ్గరకు పంపించడం కుదరదు, నువ్వు మా దగ్గరికి రావటం కుదరదు. ఎందుకు? పరదేశికి పాతాళానికి మధ్యలో అగాధం ఉంది. అటోళ్ళు ఇటు, ఇటోళ్ళు అటు. అట్టగేను ఉందనుకో, రేపొద్దు నేను పరలోకంలో ఉండి నా పిల్లలు నరకంలో ఉండి, లేక నా పిల్లలు పరలోకంలో ఉండి నేను నరకంలో ఉంటే పరిగెత్తుకుంటా నా కొడుకులు రారా, అయ్యో తండ్రి కాలిపోతున్నాడని, మా నాన్నగారిని రక్షించుకోవాలని పరిగెత్తుకుంటూ రారా. మధ్యలో ఏముంది? అటోళ్ళు ఇటు రాకుండా, ఇటోళ్ళు అటు వెళ్లకుండా మధ్యలో అగాధం ఉంది. కుదరదు. అయితే లాజర్ను మా సహోదరుల దగ్గరికి పంపి, మా అమ్మ నాన్న దగ్గరికి పంపి, మా బంధువుల దగ్గరికి పంపి, నా పిల్లల దగ్గరికి పంపి లాజరు వెళ్ళి చెప్తే వింటారంటే దెయ్యం మాటలు ఎవరు వింటారు చెప్పండి? చచ్చిన వాళ్ళు లేస్తే దెయ్యం అంటారు కదా, లాజరు వెళ్ళాడనుకో దెయ్యం అంటారు కదా, ఎవరు వింటారు? కుదరదు. అక్కడ ఎవరున్నారు? సేవకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళ మాట వింటే బాగుపడతాడు. పాతాళం గురించి ఆలోచన కలిగినట్లయితే ఇందాక నేను చెప్పినట్టుగా మన కాళ్ళకు రాళ్ళు ముళ్ళు కుచ్చుకుంటాయని ఎంత జాగ్రత్త పడతామో, మన శరీరానికి రోగం వస్తే పెద్ద హాస్పిటల్కి, ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి బాగా చూపించుకోవడానికి ఎంత డబ్బైనా ఖర్చు పెడతామో, ఏమండి ఎండకు తట్టుకోలేక గొడుగునో ఇల్లునో వాడుతామో, మరి శరీరం గురించి ఇంత ఆలోచన కలిగిన నీవు, మనలో ఒక ఆత్మ ఉంది, మన్నైనది వెనకటి వల్లే మరలా మట్టి అయిపోతుంది. తిరిగి ఆత్మ మాత్రము దేవుని దగ్గరికి వెళ్ళాలి. అది దేవుని దగ్గరికి వెళ్ళాలా, పాతాళానికి వెళ్ళాలా అనేది నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. తలొంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మాట్లాడిన ప్రతి మాట జ్ఞాపకం చేసుకొని ఈ మాటలు మా జీవితానికి, మా సంఘానికి, మా ప్రజలకు ఉపయోగకరంగా మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.